రాష్ట్ర ప్రభుత్వాలు 7.5 కోట్ల రూపాయల నిధుల కేటాయింపుతో తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకలుగా మార్చడం పట్ల సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నరపు మురళి అభినందనలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 7.5 కోట్ల రూపాయల నిధుల కేటాయింపుతో ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకలుగా మార్చడం పట్ల సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నరపు మురళి ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. 100 పడకల ఆసుపత్రిగా మారడంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ₹1 కోటి పాటు మంత్రివర్గం అనుమతి ఇవ్వటం పట్ల ఆయన హర్షం వ్యక్తం తెలియజేశారు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి రాయలసీమ, నెల్లూరు ప్రాంత కార్మిక వర్గానికి ఎంతో తోడ్పడుతుందని ఆయన ప్రకటనలో గుర్తు చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది, డాక్టర్ల సంఖ్యను పెంచాలని కోరారు. 100 పడకల సామర్థ్యంతో పాటు నూతనంగా డాక్టర్లను, సిబ్బందిని నియమించడం ద్వారా ఈ ఆసుపత్రి అత్యంత నాణ్యమైన వైద్యానికి కేంద్రంగా మారుతుందని కన్నరపు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా కార్యాచరణ నిర్ణయించాలని, సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. స్వల్ప సమస్యలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మరింత శ్రద్ధ వహించి ఈ ఆసుపత్రి పటిష్టకు తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయాలకు ప్రభుత్వం సహకరించాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు. రాయలసీమ ప్రాంతం, నెల్లూరు జిల్లా ప్రాంతానికి ఎంతగానో తోడ్పడుతున్నటువంటి ఆసుపత్రి ఈఎస్ఐ ఆసుపత్రి. దాదాపు 5 లక్షల మంది ఈ ఆసుపత్రి పరిధిలో ఇన్సూర్డ్ కార్మికులు ఉన్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులను లెక్కించుకుంటే దాదాపు 20 లక్షల మంది దీని మీద ఆధారపడినటువంటి పేదవాళ్ళు. వీళ్ళంతా పారిశ్రామిక కార్మికులుగానో, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులుగానో, లేదా చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి కార్మికులుగానో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఇది ఎంతగానో తోడ్పడుతూ ఉంది. వాస్తవంగా తిరుపతి లాంటి ప్రాంతంలో చాలా పెద్ద సూపర్ స్పెషాలిటీస్ నిర్మాణం చేయడానికి అవసరమైనంత సంపద కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈఎస్ఐ దగ్గర మూలుగుతూ ఉంది. తిరుపతిలో చాలా అద్భుతాలు చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ అట్లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణలో పెట్టుకొని కృషి చేయాల్సి ఉంది. ఎప్పటి నుంచో అది జరగలేదు. తిరుపతి ఎంపీగా గురుమూర్తి గారు, ఆయనకి చిన్న వయసు అయినప్పటికీ చాలా మంచి పాత్రను ఆయన పోషించాడు. గతంలో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా ఈ స్థాయిలో కృషి చేయలేదు. మేము అనేక సందర్భాల్లో ఆయనతో చర్చించాము. మేము అనేక ఉద్యమాలు కూడా చేశాము ఈ ఆసుపత్రి సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో. అందులో సిఐటి కూడా భాగస్వామి అనే విషయం మీకు అందరికి కూడా తెలుసు. పార్లమెంటులో చర్చ చేయడమే కాదు, అధికార యంత్రాంగం దగ్గరికి లేదా మంత్రుల దగ్గరికి పదే పదే తీసుకువెళ్ళడం, దీన్ని ఒక పట్టుబట్టి చేయించడం కోసం గురుమూర్తి గారు మంచి సహకారాన్ని అందించారు. ప్రత్యేకంగా ఈఎస్ఐ ఆసుపత్రి సాధనలో ఈయన కృషిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ఒక కార్మిక సంఘం నాయకుడుగా. దీనిని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం 7.5 కోట్ల రూపాయల్లో 6.5 కోట్ల రూపాయలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ₹1 కోటి ఇచ్చింది. ఈ రెండు కలిపి మొన్న ఇటీవల జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో ఆమోదం కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. చిన్న చిన్న సమస్యలు ఈ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉన్నాయి.